తమిళనాడులో కాంగ్రెస్ కొత్త ప్లాన్. విజయ్ పార్టీతో పొత్తుకు చర్చలు. స్టాలిన్ కు గుడ్ బై చెప్తారా? డిఎంకేకు వ్యతిరేకంగా టీవీకే ఏర్పాటు. విజయ్తో పొత్తుకు ఎన్డీఏ ప్రయత్నాలు. ఫలించని ఎన్డీఏ ప్రయత్నాలు. కాంగ్రెస్ తో చర్చలు కొనసాగుతున్నాయి అన్న టీవీకే పార్టీ. టీవీకే కాంగ్రెస్ పొత్తు కుదిరితే త్రిముఖ పోటీ. ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు. త్రిముఖ పోటీ అనివార్యమైతే హంగు వచ్చే అవకాశం. కాంగ్రెస్ టీవీకే పొత్తు కుదిరితే మారనున్న తమిళనాడు రాజకీయం. తమిళనాడులో డిఎంకేపై పెరుగుతున్న వ్యతిరేకత. డిఎంకేతో వెళ్తే నష్టపోతాము అనే ఆలోచనలో కాంగ్రెస్. టీవీకే ఎన్డీఏలో కలవకుండా స్టాలిన్ వ్యూహం పన్నారా? ఎన్డీఏను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ టీవీకేతో కలవబోతుందా? తమిళనాడు రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు డిఎంకేకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రూటు మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ టీవీకేతో చేతులు కలపాలి అని యోచిస్తోంది. రాహుల్ గాంధీ విజయ్ మధ్య ఉన్న స్నేహం ఈ పొత్తుకు పునాది వేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిఎంకే వైఖరితో విసిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు విజయ్ క్రేజ్ను వాడుకొని రాష్ట్రంలో సొంతగా ఎదగాలి అని చూస్తున్నాయి. ఒకవేళ ఈ పొత్తు కుదిరితే 2026 ఎన్నికల్లో తమిళనాడులో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే కాంగ్రెస్ మధ్య పొత్తు వార్తలు కేవలం ఊహాగానాలు కావు. టీవీకే ప్రతినిధి ఫెలిక్స్ గెలాడ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. లౌకికవాద, మతతత్వ వ్యతిరేకత వంటి సిద్ధాంతాలతో ఇరు పార్టీల డిఎన్ఏ ఒకటే అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు చీలిపోకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ టీవీకే కలిసి పనిచేయటమే సరైన మార్గము అనే ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామం డిఎంకే కోటలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత లోక్సభ ఎన్నికల వరకు స్టాలిన్, రాహుల్ గాంధీ మధ్య విడదీయరాని బంధం ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. డిఎంకే తమకు తక్కువ సీట్లు ఇస్తూ ఉండడంతో ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ కు ప్రాధాన్యత లేకపోవడంపై హస్తం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేరుగా విజయ్తో టచ్ లోకి వెళ్లడం స్టాలిన్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇది డిఎంకేను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహమా లేక నిజంగానే మిత్రుడికి హ్యాండ్ ఇచ్చే ప్లానా అనేది సందిగ్ధంగా ఉంది. విజయ్ తన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ, అన్నా డిఎంకే విజయ్తో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి. కానీ విజయ్ మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు అనే చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు దూరం అవుతాయనే భయం విజయ్కి ఉంది. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి రాష్ట్రంలో తానే కింగ్ కావాలి అని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీకి కూడా దక్షిణ భారత్ లో ఒక బలమైన ప్రాంతీయ మిత్రుడు దొరకడం పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకే లేదా అన్నా డిఎంకే మాత్రమే అధికారంలో ఉన్నాయి. కానీ 2026లో టీవీకే కాంగ్రెస్ కూటమి బరిలోకి దిగితే ఓట్ల చీలిక అనివార్యం. డిఎంకే వ్యతిరేక ఓట్లను విజయ్ చీల్చితే అది డిఎంకేకు లాభం చేస్తుందా లేక విజయ్నే కింగ్ మేకర్ ని చేస్తుందా అనేది కీలకంగా మారింది. ఈ త్రిముఖ పోటీ వలన ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే రాష్ట్రంలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నాయి అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. డిఎంకే ప్రభుత్వంపై ప్రస్తుతం తమిళనాడులో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ముఖ్యంగా వారసత్వ రాజకీయం, అవినీతి ఆరోపణలు స్టాలిన్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమయంలో డిఎంకేతో కలిసి వెళితే ఆ వ్యతిరేకత తమకు కూడా చుట్టుకుంటుంది అని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఒక సేఫ్ ఆప్షన్ గా విజయ్ పార్టీని ఎంచుకోవాలి అని చూస్తోంది. విజయ్ కి ఉన్న యువత ఫాలోయింగ్ కాంగ్రెస్ కు పునరుజ్జీవనాన్ని తోడ్పడుతుంది అని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారు. పొత్తుకు అవకాశాలు ఉన్న తమిళనాడు కాంగ్రెస్ యూనిట్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పటికీ స్టాలిన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు పదవులు ఎక్కడ ఎసరు వస్తుందో అని వారు భయపడుతున్నారు. ఈ ప్రతిష్టంభనను అధిగమించి రాహుల్ గాంధీ ఫైనల్ డీల్ ఎలా పూర్తి చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.